మనం కూడా స్వామి దగ్గర నేర్చుకోవాలి. ఎప్పుడు ఆనందంగా ఉండాలి, చిరునవ్వుతో ఉండాలి. ఎప్పుడు ఆనందంగా ఉండాలి అంటే ఏం చేయాలి, ఎప్పుడు మనం ఆనందంగా ఎందుకు లేము అది కూడా ప్రశ్నించుకోవాలి. స్వామి అంటారు, నిజానికి నీవు ఆనందంగా ఉన్న కాలమే ఎక్కువ. 50 ఏళ్ళు 100 ఏళ్ళు బతికాడు, లేదా 80 ఏళ్ళు బతికాడు. వాడు దాదాపు 79 సంవత్సరాల పైనే ఆనందంగా ఉంటాడు. కష్టపడేది కొద్ది కాలమే, కానీ ఆ కొద్ది కాలాన్ని భరించుకోలేక ఎంతో బాధపడుతుంటాడే. కానీ భగవంతుడు ఇచ్చే కష్టాలు చాలా తక్కువ, బాధలు చాలా తక్కువ. మన సుఖం ఇచ్చేది ఎక్కువ, మనకు ఆనందం ఇచ్చేది ఎక్కువ. దానికి స్వామి చిన్న ఉదాహరణ చెప్పాడు. రోజు అన్నం ఉంటుంది భార్య. ఈ అన్నం తినప్పుడు తినుకుంటాడు వీడు. బస్తాలు తిన్నాడు చిన్నప్పటి నుంచి. ఎప్పుడు ఏదో ఒక రోజున రాయి వచ్చిందనుకోని, సరిగ్గా నువ్వు చేయండి, చెడ్డ బెటర్, మరి ఎన్ని సంవత్సరాలు తిన్నావు, ఇప్పుడు అరుస్తావే అదే. కానీ జీవితంలో ఎంతో ఆనందంగా ఉన్నా, ఏ కొద్ది కష్టం వచ్చినా సరే మన మనసు చాలా ఆందోళన పడుతూ ఉంటుంది. అందువల్ల బాబా మనం సెలవిచ్చేది మన ఆనంద స్వరూపం. ఆనందం అంటే దయచేసి గమనించండి, ఆనందం అంటే సుఖం కాదు, సంతోషం కాదు. సంతోషం అంటే ఏమి బాబా చెప్పారు, సమ్ అంటే కొద్దిగా, సంతోషం కొద్దిగా వచ్చేది సంతోషం. కాఫీ తాగారు సంతోషం, ఓ 10 నిమిషాలు తర్వాత పోయింది. చూసావా, సమ్ కొద్దిగా వచ్చే ఆనందమే సమ్ అన్నమాట. కొద్దిగా వచ్చేటువంటి దాన్నే సంతోషం అంటారు. సంతోషం ఆనందం కాదు. ఇక సుఖం ఆనందమా కాదు. ఎందువల్ల? ఇప్పుడు చూడండి, చిన్న ఉదాహరణ. ఒక ఉన్ని కోటు వేసుకున్నాను, చలికాలంలో బాగుంది, ఎండాకాలంలో మంట. ఏమో సుఖం అది లేదు. అప్పటి సుఖం ఇప్పుడు దుఃఖం. చూసారా?
చల్లని ఐస్ క్రీమ్ తిన్నావు ఎండాకాలం, అబ్బా అది గజగజలాడే చలిలో తిను, ఇది వీసుకుపోతుంది. కానీ ఒకప్పుడు సుఖం అదే మరొక కాలంలో దుఃఖాన్ని అనిపిస్తుంది. కనుక సుఖ దుఃఖములు కాలం పైన ఆధారపడినవి, కారణ కర్తవ్య కర్మములతో సంబంధం ఉన్నదే తప్ప సుఖ దుఃఖములు ఆనందము కాదు. కనుక సుఖమానందం కాదు. లోపలికి వెళ్ళి ఆ ఆనందాలు లాకేస్తాడు. వాళ్ళు భూమిలో దాచిపెడదామంటే బంగారం వాళ్ళు వాటిని వదిలిపెట్టాడా? మనిషి చూడలేని. ఈరోజు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి 80వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని వేసవికాలం కనుక 80 కుటుంబాల వారికి స్టీల్ బిందులు ఇవ్వాలని సేవా కార్యక్రమం తలపెట్టాము. ఆ యొక్క కార్యక్రమాన్ని లాంఛన ప్రాయంగా శ్రీ అనిల్ కుమార్ గారి చేతుల మీదుగా ప్రారంభిస్తున్నాము. నేను పేరు చదువుతాను, వారు వచ్చి అందవలసిందిగా కూర్చున్నాను. విశ్వనాథ్ గారు వచ్చి అనిల్ కుమార్ దగ్గర నిలబడితే వారికి అందజేసిందిగా కూర్చున్నాను. తర్వాత పాటి తర్వాత నంది విజయం అనుకున్నాను అనమాట మనసులో. ఎప్పుడైనా నాకు చీర లేకపోయినా పర్వాలేదు, కానీ స్వామి వరండాలు అందరూ నమస్కారం చేసుకుంటున్నారు కదా, కనీసం నమస్కారం అయినా నాకు ఇవ్వచ్చు కదా అని మనసులో నేను అనుకున్నాను అనమాట. నమస్కారం అంటే చీర కూడా పంపించారు స్వామి. మరోజు అది కట్టుకొని వెళ్ళాను. కట్టుకొని వెళ్తే అటు వాళ్ళ ప్రొసెషన్లో వెళ్ళి వాళ్ళ లైన్లో కూర్చోమని చెప్పారు. అలాగే నేను కూర్చున్నాను. అట్లాగే మన మనసులో కోరిక మనసులో ఉండగానే నెరవేర్చే స్వామి అనమాట. స్వామి ఒక పద్యం చెప్పారు, కన్న తల్లి కన్నా కూడా చాలా సున్నితంగా కంటికి రెప్పలాగా కాపాడతాను అని చెప్పేసి స్వామి చెప్పారనమాట. ఉంటుందో అంత సున్నితంగా ఉంటుందా, జున్ను కన్నా రుచిగా ఉంటుందా, వెన్న కన్నా సాఫ్ట్గా ఉంటుందా అని చెప్పేసి స్వామి ఈ పద్యంలో తెలియజేశారు. ఇలాగే కంటికి రెప్పలాగా మనని కాపాడుతూ ఉంటారు. ఒకసారి మా అమ్మాయి అడిగింది, స్వామి మా అమ్మ నాన్నగారిని కంటికి రెప్ప కన్న తల్లిలా కాపాడండి. కన్న తల్లిలాగా నాకు కాదు, కంటికి రెప్పలా కాపాడుతున్నాను నేను అన్నారు స్వామి. ఇంకొక డిగ్రీ ఎక్కువ అనమాట, సూపర్లేటివ్ డిగ్రీలోనే ఉంటుంది స్వామి ఏది చేసినా కూడా అని చెప్పేసి స్వామి చెప్పారు.